శ్రీ విద్యాగణపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. పరమ పవిత్రమైనటువంటి ఆషాఢమాసం ప్రారంభమవుతోంది. ఆషాఢమాసం పరమ పవిత్రమా అంటే శాక్తేయపరమైనటువంటి విధానంలో ఉన్నటువంటి వారికి, శక్తిని అనుసరించేటటువంటి వారికి ఇది చాలా పవిత్రమైనటువంటి మాసం. ఎందు గురించి అంటే ప్రధానంగా మనకి 4 నవరాత్రులు ఉన్నాయి. 2 గుప్త నవరాత్రులు, 2 సర్వసాధారణంగా అందరికీ తెలుసున్నటువంటి నవరాత్రులు. మొదటి నవరాత్రులు చైత్రమాసంలో వసంత ఋతువు ప్రారంభ సమయంలో వచ్చేటటువంటివి వసంత నవరాత్రులు. ఇక సర్వసాధారణంగా అందరూ భవానీ మాలలతోటి, అలాగే శక్తి ఆరాధనతోటి, ఆధ్యాత్మిక శోభతోటి వెలసిల్లేటటువంటి సమయం శరన్నవరాత్రులు, ఆశ్వీయుజ మాసంలో వచ్చేటటువంటి దేవీ నవరాత్రులు. ఇవి సర్వసాధారణంగా అందరికీ తెలుసున్నటువంటి నవరాత్రులు. అయితే శాక్తేయపరంగా శక్తిని అనుసరించేటటువంటి వ్యక్తులు గుప్త నవరాత్రులు అని ఒక 2 నవరాత్రులు చేస్తారు. మన వైపు సాంప్రదాయంలో చాలా తక్కువగా చేసేవారు ఇదివరకు. ఇప్పుడు అది ప్రబలమైపోయాయి. ఏంటంటే గుప్త నవరాత్రుల్లో ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభించుకొని ఆషాఢశుద్ధ దశమి వరకు చేసేటటువంటి నవరాత్రులను దండిని నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు అని పేరు. అలాగే మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభించుకుని మాఘశుద్ధ దశమి వరకు చేసేటటువంటి నవరాత్రులని మంత్రిని నవరాత్రులు లేదా శ్యామల నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు. ఈ మాటలు ఇప్పుడు చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే, అనేక మంది ఫోనులు చేసి, గురువుగారు మీరే మొట్టమొదటిసారిగా వారాహికి సంబంధించిన వీడియోని మీ ఛానల్లోనే మొట్టమొదటిసారి చూసాం. మీరే ఈ వారాహి గురించి ప్రారంభంలో, అంటే జనాలు ఎవరికి చెప్పలేనటువంటి సమయంలో ప్రప్రథమంగా మీరే చెప్పారు. మరి ఎందు గురించి మిగిలినటువంటి వివరాల్లోకి, మిగిలినటువంటి ఈ నవరాత్రుల సమయంలోనూ మీరు వీడియోలు చేయటం లేదు అని అనేక మంది అడిగిన కారణంగా ఈ వీడియో చేస్తున్నాను. ప్రధానంగా ఆ సమయంలో అడిగినటువంటి వాళ్ళు మంత్రశాస్త్రం మీద, అలాగే దేవతా సంబంధమైనటువంటి శాక్తేయ సాంప్రదాయ ఆధారంగా ఉన్నటువంటి అభిలాష కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు అడిగిన కారణంగా ఆ వీడియోని సవివరంగా తెలియజేశాను. ఆ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను. మరి ఇంత చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటయ్యా అంటే, ప్రధానంగా తల్లి పిల్లల్ని పరిపూర్తిగా సంరక్షిస్తుంది. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఎంత క్రూరమైనటువంటి తల్లి అయినా, ఎంత ఉగ్రమైనటువంటి స్త్రీ అయినా సరే, తల్లి కింద మారింది అంటే తన బిడ్డను రక్షించడం ఆవిడ ప్రథమ కర్తవ్యంగా ప్రతి తల్లి తీసుకుంటుంది. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. కన్నతల్లికి చీర కొనబెట్టినటువంటి వాడు పినతల్లికి గాజులు కొన్నట్ట, బంగారపు గాజులు, మామూలు గాజులు కూడా కాదు అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే, అమ్మవారు లలితా పరమేశ్వరి మహారాజ్ఞిగా కూర్చుని ఉన్నటువంటి దాంట్లో కుడివైపు నుంచి దండినీ శక్తులు, ఎడమవైపు నుంచి మంత్రినీ శక్తులు ఆవిర్భవించాయి. ఈ వారాహి అనే దేవత సైన్యాధ్యక్షురాలు. ఆవిడ లలితా పరమేశ్వరికి సైన్య అధ్యక్షురాలు. ఈ సైన్యాధ్యక్షురాలు అనేటటువంటి దేవత రక్షణకి సంబంధించిన దేవత, ఆయుధాలకు సంబంధించిన దేవత. ఆయుధాలు కావలసినటువంటి విధానంలో ఎవరు ఏ సమయంలో ఎలా ఉపయోగించాలో తెలుసున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేటటువంటి దేవత. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేవత విష్ణువు యొక్క వరాహముఖం నుంచి
వరాహ సంబంధమైన విష్ణు దేవతా సంబంధమైనటువంటి ప్రతిరూపకంగా స్త్రీ రూపకంగా ఉండేటటువంటి దేవత అని కొన్ని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వారాహి ఈవిడికి పంది ముఖం ఉంటుంది. ప్రధానంగా ఏరువాక పూర్ణిమ అని జ్యేష్ఠ పూర్ణిమ మొన్న అయిపోయింది. ఏరువాక పూర్ణిమ నుంచి హలాలు నాగలి పట్టుకుని దుక్కి దున్నేటటువంటి ప్రయత్నాలు, ఇవి ప్రయత్నాలు అంటే పంట సంబంధమైనటువంటి పనులు చేస్తారు. వరాహం ఏం చేస్తుందండి? పంట గొల్లబారేలా చేస్తుంది, అంతే కదా. అలాగే ఆవిడ పట్టుకునే ఆయుధం హలం. హలం ఏంటి? అది కూడా నాగలే నేలను శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరొకటి ఆవిడ పట్టుకునే ఆయుధంలో రోకలే ఒడ్లు దంచుకోవడానికి, ఏదైనా భోజన పదార్థాన్ని పైన ఉండేటటువంటి వ్యర్థాన్ని తీసేసి దాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి సాధనం. ఈ దేవత ప్రధానంగా హలం అంటే రైతులకు ఉపయోగపడేటటువంటి దేవతగా కూడా చెప్పుకుంటాం. అందుగురించనే అక్కడ పూజ చేసేటప్పుడు అమ్మవారి కింద పూజ చేసేటటువంటి సమయంలో చేస్తారు. ఈ దేవతకి ప్రతి దాంట్లోనూ కూడా 5 రకాలైనటువంటి స్వరూపాలు ఉన్నాయి. బృహద్వారాహి, స్వప్నవారాహి, కిరాతవారాహి, అలాగే ధూమ్రవారాహి, లఘువారాహి, ఇలాగా 5 రకాలుగా అమ్మవారిని ఉపాసించేటటువంటి విధానాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతివారు కూడా వారాహి వ్రతం, వారాహి పూజ ఇవి చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు ధర్మం అనేది ఒక్కసారి ఎవరైనా ఆలోచించారా? దయచేసి అర్థం చేసుకోండి. పోనీ ఈ సమయంలో ఇది తప్పని కానీ, ఇది ఇలా కాదని కానీ చెప్పే మహానుభావులు ఎవరైనా ఉన్నారేమో అని గింగిరాలు కొట్టి యూట్యూబ్ అంతా వెతికినా నాకు అలాంటి వ్యక్తులు ఎవరూ కనపడలేదు. అందరూ ఈ నవరాత్రులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేటటువంటి అభిప్రాయంలో కనిపిస్తున్నారు తప్ప మరొక రకమైనటువంటి మాట అనడం సమంజసం కాదు. ఇది చిన్నపిల్లవాడికి కత్తిని ఒకటి ఇచ్చామనుకోండి, వాడు కూరలు దొరుకుతాడా, లేదంటే జనాల పీకలు కోస్తాడా, లేదు వాడికి వాడే కోసుకొని ఇబ్బంది పడతాడా? ఒక్కసారి అర్థం చేసుకోండి అమ్మా. కరెంటు పని చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఫేస్ నుంచి వచ్చేటటువంటిది వైర్లు, దాంట్లో ఉండేటటువంటి ప్లస్ వైరు మైనస్ వైరు ఎలా కలపాలి, ఎర్త్ ఏంటి, ఇవన్నీ తెలుసున్న తర్వాత కరెంటు పని చేసేటటువంటి వారు కరెంటు పని చేస్తారు. అతను చేస్తున్నాడు కదా అని మనం ఏదో వైర్ ఎట్టుకొని పట్టుకొని పోయామనుకోండి, మనకి ఏమీ తెలియకుండాను అది ఎంత ప్రమాదం జరుగుతుంది ఒకసారి అర్థం చేసుకోండి. అలాగే ఒక హోల్డర్ బల్బులు పెడతాం కదా, అందులోనూ 0 క్యాండిల్ బల్బు ఉంది, హోల్డర్ 1000 క్యాండిల్ది. దాంట్లోకి తీసుకుని వెళ్ళి 0 క్యాండిల్ బల్బు పెట్టామనుకోండి, ఏమవుతుందంటారు? 100 వాట్స్ ఉండేటటువంటి బల్బుని తీసుకుని వెళ్ళి 0 క్యాండిల్ హోల్డర్లో పెడితే ఏమవుతుందంటారు? ప్రతి దానికి, ప్రతి విధి విధానాలకి పరిపూర్తి నిర్దిష్టమైనటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. నేను ఎదుగుతున్నాను అని 1వ తరగతిలో విద్యార్థిని వేసామనుకోండి, వాడికి ఏబిసిడీలు బాగా వచ్చాయని చెప్పేసి చిన్నతనంలో మెచ్చుకుంటారు. ఎదిగిన తర్వాత కూడా ఏబిసిడీలు రాశాడు అనుకోండి, వీడికి బుర్ర ఎదగలేదరా అంటారు. అనంటారా కాదంటారా? ఇది వరకటి రోజుల్లో మీ ముత్తాతలు కానీ, వాళ్ళ ముత్తాతలు కానీ, వాళ్ళ తాతలు కానీ, మీ తాతగారులు కానీ ఎవరైనా ఈ పూజలు చేసి ఇలా ఉన్నాము అన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి దయచేసి. జగద్గురు శంకర భగవత్పాదులు ఉన్నారు, ఎన్నో స్తోత్రాలని రచించారు, ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలను చెప్పారు. సాత్విక విధానంలో అద్భుతమైనటువంటి దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలను రచించి మనకు అందించారు. వీటన్నింటినీ మనం చదువుతున్నామా, చదవటం లేదా ఒక్కసారి అర్థం చేసుకోండి. రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో కనీసం రోజుకొక శ్లోకం లేదు వచనం చదువుతున్నామా? ఇది చదివినా మనం బాగుపడిపోతాం. చాణక్య నీతి సూత్రాలు, చాణక్యుడు అద్భుతమైనటువంటి సూత్రాలను చెప్పారు. శతకాలు ఉన్నాయి,
మన జీవితాన్ని మార్చుకోవడానికి, మనం సవ్యమైన మార్గంలో వెళ్ళడానికి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే, నా నుంచి వాడిని, వాడి నుంచి వీడిని ఇలా కొట్టుకోవాలి తప్ప, కొట్టుకునేటటువంటి విధానంలో నామకా వాస్తే చెప్పుకునే పేరు నా రక్షణ, నా రక్షణ. రక్షించేటటువంటి దేవతే భక్షించేటటువంటి విధానానికి మారిపోయేటటువంటి అవకాశం వస్తే, ఆ జీరో క్యాండిల్ బల్బులో ఉండేటటువంటి మన పరిస్థితులు మనం దాన్ని తట్టుకోగలుగుతామా? ఒక్కసారి ఆలోచించుకోండి. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఈ నవరాత్రులు, ఇవి వ్రతాలు, నియమాలు, బ్రహ్మచర్యము, ఏ విధమైనటువంటి ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు లేనటువంటి వాళ్ళకి మాత్రమే ఇవి మంచివి. ఒకరికి మంచి చెయ్యాలి, లోకానికి క్షేమం చెయ్యాలి, లేదు మరొక రకమైనటువంటి శాంతి లోకానికి జరగాలి అనే అభిప్రాయం కలిగినప్పుడు ఈ దేవతలను ఉపాసించేటటువంటివి, అది కూడా ఎక్కువ విపరీతంగా ఏమీ కాదు. వ్రతాలు, ఈ దేవతకు అసలు యంత్రదేవతా సంబంధమైనటువంటివి యథార్థంగా చెప్పుకోవాల్సి వస్తే మంత్రశాస్త్రంలో ఎక్కడా కూడా కొంత అంటే చిన్నగా కనిపించే తప్ప విపరీతంగా ఎక్కడ ఏం లేవు ఆరాధనలు. దీనికి పూజలు విపరీతమైనటువంటివి. శ్రీచక్ర నవావరణార్చన చేసేటటువంటి సమయంలో దండిని నామాలు, మంత్రిని నామాలు, అలాగే లలితానామాలు ఇవి ఉంటాయి. ఆ నామాలు కూడా దాంట్లో ఆ వీడియోలో చెప్పాను. ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, దేవతను తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది వాడు వెధవండి, వీడు ఎందుకు పనికిరాని వాడండి అంటూ ఉంటారు అనుకోండి. ఉదాహరణకి అంటే వాడు ఎందుకు పనికిరాడు అని, వాడు వెధవ అని యువతల వ్యక్తికి తెలిసిందే అనుకోండి. ఉదాహరణకి వాడు అంతకన్నా గొప్పవాడైతేనే గుర్తించగలుగుతాడు తప్ప తక్కువవాడైతే గుర్తించగలుగుతాడా? ఒకసారి ఆలోచించుకోండి. ఉన్నటారా కాదంటారా? ప్రతిదానికి మనకి తెలుసున్నటువంటి విషయం ఆవగింజంతలో పొట్టంత ఉంటుంది. మనకి తెలుసుకోవలసినటువంటి విషయం సముద్రం అంత ఉంటుంది. నాకైనా సరే, ఇంకొకరికైనా సరే, ఎవరికైనా సరే. కానీ మనం చేస్తున్నటువంటి పూజలు కానీ, మనం చేసే ఆరాధనలు కానీ పారంపర్యంగా ఉన్నాయా లేవా? నా తండ్రి చేశాడా? నా తండ్రికి సంబంధించినటువంటి తండ్రులు చేశారా? దీనివల్ల ఏమైనా ఉపయోగం పొందారా అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకుని మీరు ఆరాధనలు అవి చేయడం మంచిది. యథార్థంగా చెప్పుకోవాల్సి వస్తే మీ అందరికీ చేతులు జోడించి చెప్పేటటువంటి మాట ఏంటయ్యా అంటే, అది ఒక న్యూక్లియర్ బాంబు లాంటిది. యుద్ధానికి కావలసినటువంటివి సామాన్లు, సరంజామా కావాలి. కానీ అది మనం ప్రయోగాలు చేసుకోవడానికి మాత్రం కాదు. చేసుకుంటే చుట్టూ ఉండేటటువంటి వాతావరణం కూడా దెబ్బతింటుంది. మనం ఉపాసన చేశాము, మనం ఉపదేశం చేసినటువంటివి ఉన్నాయి, లేదా మన అనుష్ఠానంతో ఉండేటటువంటివి ఏమైనా చేసినటువంటివి ఉన్నాయి అంటే కనుక దానివలన మనం ఉద్ధరించాలి. మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు బాగుపడాలి, మన పరివారం సుఖంగా ఉండాలి, మనల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆనందంగా ఉండాలి. తాత్కాలిక ఆనందం కోసం చేసే పనులు దయచేసి అవి మనిషికి శ్రేయస్కరం కాదు. ఉదాహరణకి కొన్ని మందులు ఈ మధ్యకాలంలో వేసుకుంటున్నాం. ఆ మందులు వేసుకుంటే నొప్పులు తాత్కాలికంగా తగ్గుతాయి. అదే ఆయుర్వేదం మందులు అనుకోండి, వెంటనే తగ్గవు, కానీ సమూలంగా నిర్మూలన చేస్తాయి. దానివల్ల ఇంకో రకమైన ఉపద్రవం జరగదు. కానీ కొన్ని మందులు వేసుకోవడం వలన కిడ్నీలకి ఎఫెక్ట్ అంటున్నారు, అంతవరకు వాడండి అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇవి వాడకూడదు అంటున్నారు. లివర్ పోతుంది అంటున్నారు, కిడ్నీ పోతుంది అంటున్నారు, హార్ట్లో కొవ్వు పెరిగిపోతుంది అంటున్నారు. రకరకాల మాటలు ఉంటున్నాయి. ఆయుర్వేదానికి కానీ మిగిలినటువంటి దానికి కానీ ఏమీ లేవు. ఈ దేవత ప్రధానంగా వనమూలికలకు సంబంధించిన దేవత. ధన్వంతరి ఈవిడ యొక్క అనుగ్రహం వలన ఉత్పత్తి చెందాడు అని చెప్తారు. ఈవిడ ధన్వంతరికి సంబంధించినటువంటి ధన్వంతరుడు కూడా ఈవిడను ఉపాసించాడు అని ఆయన వాడుకోండి. అలాంటివి చేయండి తప్ప ఇలాంటి పూజలు, ఈ హోమాలు చేసుకునే అధికారం ఉన్నటువంటి వారు చెయ్యండి. రెడ్ ఇంక్ తోటి హెడ్ మాస్టర్ సంతకం పెట్టారు కదా అని స్టూడెంట్ రెడ్ ఇంక్తో పూర్తిగా రాసేస్తే పేపర్ను కొట్టేస్తారు. గ్రీన్ ఇంక్ తోటి ఒక గెజెటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టారు కదా అని గ్రీన్ ఇంక్ తోటి హెడ్ మాస్టర్ కనుక ఏదైనా రాస్తే ఆయన ఉద్యోగం తీసేస్తారు. అధికారం ఉన్నటువంటి వాడు మాత్రమే తుపాకీ పట్టుకోవాలి. ఒకవేళ తుపాకీ ఎవడైనా పట్టుకుంటే
అది భారత రాజ్యాంగం నిమిత్తంగా శిక్షార్హం అనేటటువంటిది ఎలా ఉందో దేవతా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా నియమ నిబంధనలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ క్షణానికి ఈ క్షణం బ్రహ్మచర్యం పాటించి ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత విధానంలో మార్పులు వచ్చాయి అనుకోండి, ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత మన ఆహార వ్యవహారాల్లో మార్పులు వచ్చాయి అనుకోండి, ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత రకరకాలైనటువంటి ఆలోచన దృక్పథాలు మారాయి అనుకోండి, అది మనకే కూడా పావును పెంచుకునేటటువంటి విధానంలో పాలు పోసినా ఏ విధంగా ప్రమాదం జరుగుతుందో అలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలి అని, మీరందరూ క్షేమంగా ఉండాలి అని, మాకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని, వారాహి అమ్మవారిని ఆరాధన చెయ్యాలి అని, తెలుసున్న దగ్గర నుంచి విపరీతమైన కోరికలు కలుగుతున్నాయి అనే అభిప్రాయం ఉందనుకోండి. ఉదాహరణగా చెప్తున్నాను, ఒకసారి బాగా అర్థమవుతుందన్న మాట చెప్తున్నటువంటి మాట బాగా అర్థం చేసుకుంటారు అనేటటువంటి అభిప్రాయం. ఇప్పుడు వారాహీదేవి దేవాలయాలు ఎక్కడ ఉన్నాయంటారు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అనేక ప్రదేశాల్లో పెట్టేశారు, దాని గురించి నేను మాట్లాడను. కానీ ప్రధానంగా మీకు తెలుసో మీ తాతగారో ముత్తాతగారికో తెలుసున్నటువంటి దేవాలయం ఎక్కడుందనేటటువంటిది అంచనా ఉందా మీకు? ఒకసారి ఆలోచించండి. రావట్లేదా? వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ తెలియలేదనుకోండి, నేను చెప్తున్నాను వినండి. వారణాసి ఎక్కడ? కాశీ క్షేత్రంలో. కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలు అమ్మవారు వారాహీదేవి అని. ఈ వారాహి అమ్మ భక్తులు ఏమడిగితే అది ఇచ్చేస్తుంది. ఏదైనా సరే ఎలాంటి ఇబ్బందులనైనా తీస్తుంది. ఇలాంటి మహత్తరమైనటువంటి సమయంలో మమ్మల్ని మీరు పూజ చేసుకోదనడం ఎంతవరకు సమంజసం అని అనుకుంటే కనుక ఒక ఉపాయం ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా చేసుకోండి, తప్పులేదు. ఏంటంటే కాశీ ఎవరైనా వెళ్ళినా, లేదు అక్కడ తెలుసున్నటువంటి పురోహితుడు ఎవడైనా ఉన్నా, అక్కడ ఉండేటటువంటి పురోహితులకి మీ గోత్రనామాలు ఇచ్చి ఎంతో కొంత దక్షిణ ఇచ్చి అమ్మవారికి పూజ చేయమని చెప్పండి. ఇందు గురించి అంటున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి. కాశీ వెళ్తున్నారు, ఎవరైనా సరే వారాహి కిందకి వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆఖరికి అర్చకుడు కూడా సూర్యోదయం కాకముందే పూజ చేసేసి, సూర్యోదయానికి ముందుగానే అమ్మవారికి పూజ అలంకారాలన్నీ చేసేసి గబ్బ ఎంత తొందరగా పైకి ఎక్కేద్దామా అని చూస్తారు తప్ప అక్కడ ఉండి పూజ చేసి అమ్మవారిని చూద్దాం అనుకునేటటువంటి అభిప్రాయం నిజంగా ఉంటుందా ఉండదా అనేటటువంటిది ఒకసారి మీరు తరిచి అడిగితే తెలుస్తుంది. మనం కూడా కిందకి వెళ్ళి చూడడం అమ్మవారిని, అందరు దేవుళ్ళని చూసేసినట్టు, విశ్వేశ్వరుడికి అభిషేకం చేసినట్టును ఒక కన్నం ఉంటుంది, ఆ కన్నంలోంచి చూస్తాం. ఎందు గురించి కన్నంలోంచి చూడడం? ఏ మిగిలినటువంటి దేవుళ్ళలాగా వీటిని కూడా చూడొచ్చు కదా అంటే మన దృష్టికి అది చాలా ఇబ్బందిని కలిగించే విధానంలో ఉంటుంది. ఇబ్బందులు ఎదురవుతాయి, వద్దు, భయపడతారు అనే అభిప్రాయం కొద్దీ కొన్ని రకాలుగా ఈ నియమాలను నిబంధనలు పెట్టారు. కాదండి మేము ఇంకా అభిలాష ఉంది, ఏదైనా దేవాలయానికి వెళ్ళండి, లేదు ఆమ్నాయ పీఠాలు 4 ఉన్నాయి, లేదు కంచిపీఠం ఉంది, ఇలాంటి పీఠానికి సంబంధించినటువంటి క్షేత్రాల్లోనూ ఏదైనా హోమం జరుగుతోందని తెలిసిందనుకోండి, అలాంటి చోట మీరు 4 రూపాయలు వినియోగం చేస్తే అది సద్వినియోగం అవుతుంది. మీరు చేసిన దానం ధర్మం కూడా మంచి పనికి ఉపయోగపడే విధానంలో ఉంటుంది. లేదు మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా గోశాల ఉంది, లేదా ఏదైనా పీఠం ఉంది, ఆ పీఠంలో ఇది జరుగుతుందా అనేటటువంటిది ఒకసారి ఆలోచించి వాళ్ళకి యథోక్తంగా దక్షిణ ఇచ్చేయండి. దాని ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్తిగా ఉంటుంది. లేదు ఇవి ఏమీ తెలియటం లేదండి మాకు అని అనుకోండి, వారాహి అమ్మ చాలా పెద్ద ముత్తైదువ. అందు గురించని వృద్ధాశ్రమాలు ఉన్నాయి మనకి, అలాగే అనాథ శరణాలయాలు ఉన్నాయి. అమ్మని అనుగ్రహం పొందడానికి వాళ్ళకి అమ్మా నీ దయ వల్ల మేము ఇలా ఉన్నాము, అమ్మా నీ అనుగ్రహం మాకు ఇలా కటాక్షించు, వీళ్ళ రూపకంగా నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నానని చెప్పి వృద్ధాశ్రమాలకి అనాథ శరణాలయాలకి మీ వంతుగా మీరు సహాయం చేయండి తల్లి. ఎంత మంచి పని అంటారు ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఈ రకమైన ఆరాధన చేయండి తప్ప ఇంట్లో ఫోటోలు తెచ్చేసుకోవడం, దానికి ఏదో పూజ చేసేద్దాం, సత్యనారాయణ స్వామి వ్రతంలాగా పూజలు చేసేద్దాం అనుకోవడం అంత సమంజసం కాదు. దయచేసి నా మాటలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుండుంటే అన్యథా భావించొద్దు. ఈశ్వరానుగ్రహం పరిపూర్తిగా మీ అందరికీ కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఈశ్వర అనుగ్రహం వలన సద్బుద్ధితో సద్గురువుల యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే, నచ్చుతుందనే అభిప్రాయం చాలా తక్కువ మందికి ఉంటుందని అనుకుంటున్నాను, నచ్చి ఇది 10 మందికి ఉపయోగపడుతుంది అని అనుకుంటే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.